హైదరాబాద్ ఈ నగరానికి ఎన్నో చరిత్రలు ఉన్నాయి, ఎన్నో ఆనవాళ్లు ఉన్నాయి. చార్మినార్ దగ్గర సందడి నుంచి హైటెక్ సిటీ టెక్నాలజీ వరకు అన్నీ మనకు తెలుసు. కాని ఇదే హైదరాబాద్ నడిబొడ్డున అందరూ నివసించే ఒక పోష్ ఏరియాలో ఎవరికీ అంతుచిక్కని ఒక చీకటి అధ్యాయం దాగి ఉందని మీకు తెలుసా? అదే కుందన్ బాగ్ హంటెడ్ హౌస్. అది 2002 సంవత్సరం ప్రాంతం. బేగంపేట దగ్గర్లోని కుందన్ బాగ్ అంటే సామాన్యమైన ప్రాంతం కాదు. ఐఏఎస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్ నివసించే విలాసవంతమైన ఏరియా అది. అక్కడ ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. కాని ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఒక ఇంటి చుట్టూ మాత్రం భయం ఆవహించి ఉండేది. అదే ఆ 2 అంతస్తుల పాడుబడిన బంగళా. ఆ ఇంటి గేట్లు ఎప్పుడూ మూసే ఉంటాయి. ఇంటి ఆవరణలో చెట్లు అలుముకుని పగలు చూస్తేనే ఒళ్ళు గగుర్పొడిచేలా ఆ ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో నివసించేది కేవలం 3 మనుషులు. ఒక తల్లి, 2 కూతుళ్ళు. వాళ్లు మనుషులే, కాని వాళ్ల ప్రవర్తన మాత్రం మనుషుల్లా ఉండేది కాదు. అసలు ఆ ఇల్లు ఎందుకు అంత భయానకంగా మారింది? 2002లో ఆ రాత్రి అసలేం జరిగింది? ఈ కథ కేవలం ఒక మరణం గురించి కాదు, చనిపోయాక కూడా బతికి ఉన్నట్టు భ్రమ కల్పించిన ఒక మిస్టరీ గురించి. ఇంట్లో ఉండేది జయప్రద, తల్లి మరియు ఆమె 2 కూతుళ్ళు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే వాళ్లు నిరక్షరాస్యులు కాదు, బాగా చదువుకున్న కుటుంబం. కాని కొన్నేళ్ల క్రితం జయప్రద భర్త వాళ్లను వదిలేసి వెళ్ళిపోయాడని, అప్పటినుంచి వాళ్ల ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చిందని స్థానికులు చెప్పుకునేవారు. ఆ ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్లకి ఆ కుటుంబమంటే హడల్. ఎందుకంటే ఎవరితోనూ మాట్లాడరు. పక్కింట్లో ఎవరు ఉన్నారో కూడా వాళ్లకి అనవసరం. ఎవరైనా పలకరించినా వాళ్ల చూపులతోనే భయపెట్టేవారు. వింత వేషధారణ వాళ్లు ఎప్పుడూ ముదురు రంగు బట్టలు వేసుకునేవారు. ఆ ఇంటి బయట గేటుకి కొన్నిసార్లు రక్తం నింపిన చిన్న సీసాలు వేలాడదీసి ఉండేవని, వింత బొమ్మలు కట్టేవారని పుకార్లు ఉండేవి. పగలు ఆ ఇంటివైపు చూడటానికే జనం భయపడేవారు. కాని అసలు కథ రాత్రుళ్ళు మొదలయ్యేది. సూర్యుడు అస్తమించాక కుందన్ బాగ్ మొత్తం నిద్రలోకి జారుకుంటే ఆ ఇంట్లో మాత్రం అప్పుడే జీవితం మొదలయ్యేది. పక్కింటివాళ్లు చెప్పిన దాని ప్రకారం అర్ధరాత్రి 12 దాటాక ఆ ఇంటి కరెంట్ లైట్లు ఆరిపోయేవి. కేవలం కొవ్వొత్తుల వెలుతురు మాత్రమే కనిపించేది. ఆ వెలుతురులో ఆ తల్లి కూతుళ్ళు ఇంటి వరండాలో, బాల్కనీలో నెమ్మదిగా నడుస్తూ కనిపించేవారు. చేతిలో కొవ్వొత్తులు పట్టుకుని ఏవో వింత మంత్రాలు చదువుతున్నట్లుగా ఆకాశం వైపు చూస్తూ వింత శబ్దాలు చేసేవారు. కొన్నిసార్లు ఇంటి లోపల నుండి ఏడుపులు వినిపించేవి, మరికొన్నిసార్లు వికృతమైన నవ్వులు వినిపించేవి. అమ్మో, వాళ్లు చేతబడి చేస్తున్నారు, క్షుద్ర పూజలు చేస్తున్నారు అని కాలనీ వాళ్లు పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. కాని పోలీసులు వచ్చి చూసినప్పుడు ఇది వాళ్ల వ్యక్తిగత విషయం, మనం కలగజేసుకోలేం అని వెళ్ళిపోయేవారు. కాని 2002 సెప్టెంబర్ నెలలో ఆ ఇంట్లో నుంచి వచ్చే శబ్దాలు ఆగిపోయాయి. అంతా నిశ్శబ్దం. కాని ఆ నిశ్శబ్దం వెనుక ఒక తుఫాను దాగి ఉందని ఎవరికీ తెలియలేదు. అది సెప్టెంబర్ నెలలోని ఒక అమావాస్య రాత్రి అనుకోవచ్చు. ఒక దొంగ కన్ను ఆ ఇంటిమీద పడింది. ఆడవాళ్లు మాత్రమే ఉంటారు, పెద్దగా ఎవరితోనూ సంబంధాలు లేవు, ఈజీగా దొంగతనం చేయొచ్చు అని ప్లాన్ వేసుకున్నాడు. రాత్రి అంతా చీకటి. ఆ దొంగ నెమ్మదిగా గోడ దూకి ఆ కాంపౌండ్లోకి దిగాడు. అతను కిటికీ గుండా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడు. కాని అతను అడుగుపెట్టిన మరుక్షణం ఒక భయంకరమైన దుర్వాసన అతని ముక్కుపుటాలను తాకింది. అది మామూలు వాసన కాదు, ఏదో జంతువు చనిపోతే వచ్చే కుళ్ళిన వాసన. అయినా ధైర్యం చేసి ముక్కు మూసుకుని హాల్లోకి వెళ్లాడు. టార్చ్ లైట్ వేశాడు. ఆ టార్చ్ వెలుతురు సోఫా మీద పడింది. అంతే, అతని గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. అక్కడ సోఫాలో ఆ తల్లి, 2 కూతుళ్ళు కూర్చుని ఉన్నారు. కాని వాళ్లు బ్రతికిలేరు. వాళ్ల శరీరాలు నల్లగా మారిపోయి, పూర్తిగా కుళ్ళిపోయి ఎముకలు గూడులా తయారయ్యాయి. వాళ్ల కళ్లలో పురుగులు చేరాయి. ఆ దృశ్యం చూసి ఆ దొంగకి గొంతులో మాట రాలేదు. దొంగతనం దేవుడెరుగు, ప్రాణాలతో బయటపడితే చాలు అని పారిపోయి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. సార్, ఆ ఇంట్లో దెయ్యాలు కాదు, శవాలు ఉన్నాయి అని వణికిపోతూ చెప్పాడు. పోలీసులు వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళితే ఆ దొంగ చెప్పింది అక్షరాలా నిజం. ఆ 3 శవాలు సోఫాలోనే ఉన్నాయి. పక్కన సగం తిన్న ఆహారం, కొన్ని కూల్ డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. పోలీసులు ఆ శవాలను
పోస్ట్ మార్టం కోసం పంపించారు. రిపోర్ట్ చూసి డాక్టర్లు, పోలీసులు షాక్ అయ్యారు. రిపోర్ట్ ఏం చెప్పిందంటే, వీళ్లు చనిపోయి కనీసం 3 నెలలు 90 రోజులు అయ్యింది. శరీరంలోని అవయవాలు పూర్తిగా పాడైపోయాయి. అంటే జూన్ లేదా జులై నెలలోనే వాళ్లు చనిపోయి ఉండాలి. కాని పోలీసులు పక్కింటి వాళ్లని, ఆ కాలనీ వాళ్లని విచారించినప్పుడు వాళ్లు చెప్పిన మాటలు విని పోలీసుల బుర్ర తిరిగిపోయింది. పక్కింటి ఆవిడ ఇలా చెప్పింది, ఏంటి సార్ మీరు అనేది? 3 నెలల క్రితం చనిపోవడమా? అసంభవం. మొన్ననే కాదు, నిన్న రాత్రే ఆ ఇంటి బాల్కనీలో ఆ పెద్ద కూతురు నడుస్తూ ఉండటం నేను చూశాను. నిన్న రాత్రి కూడా ఆ ఇంట్లో లైట్లు వెలిగాయి, పాటలు వినిపించాయి. మరొకరు ఇలా చెప్పారు, నేను రోజూ ఆ ఇంటి ముందు నుంచే వెళ్తాను. 3 నెలల నుంచి వాళ్లు చనిపోయి ఉంటే ఈ పాటికి ఆ వాసన మాకు వచ్చేది కదా. కాని నిన్నటి వరకు మాకు ఏ వాసన రాలేదు. ఈ రోజే ఆ వాసన వస్తోంది. అంతేకాదు, ఆ ఇంటికి రెగ్యులర్గా పేపర్ వేసే కుర్రాడు, పాలు పోసే వ్యక్తి కూడా. మేము రోజూ డోర్ దగ్గర పాలు పెడుతున్నాం, ఎవరో ఒకరు తీసుకుంటున్నారు అని చెప్పారు. ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. చనిపోయి 3 నెలలైన ఆ శవాలు నిన్నటి వరకు బాల్కనీలో ఎలా తిరిగాయి? కుళ్ళిపోయిన చేతులు రోజు పాల ప్యాకెట్లను ఎలా తీసుకున్నాయి? ప్రాణంలేని శరీరాలు రాత్రిపూట కొవ్వొత్తులు ఎలా వెలిగించాయి? పోలీసులు దీనిని మూఢనమ్మకం, సూపర్స్టిషన్ అని కొట్టిపారేయాలని చూసినా సాక్ష్యాలు మాత్రం వేరేలా ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే, వాళ్లు విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు అని. మరికొంతమంది వాళ్లు ఏదో క్షుద్రపూజ చేస్తూ ప్రాణాలు అర్పించారని అంటారు. కాని సైన్స్కి అందని విషయం ఏమిటంటే, 3 నెలల పాటు ఆ శవాలు ఇంట్లో ఉంటే ఆ 3 నెలలు ఆ ఇంట్లో కదిలిన ఆకారాలు ఎవరివి? పక్కింటివాళ్లు చూసింది దెయ్యాలనా, లేక వాళ్ల భ్రమ? చివరికి ఆ ఇంటిని మున్సిపాలిటీ వాళ్లు క్లీన్ చేశారు. ఆ తర్వాత ఆ ఇంటిని కూల్చేశారు, సీజ్ చేశారు అని రకరకాల కథనాలు ఉన్నాయి. కాని ఇప్పటికీ ఆ కుందన్బాగ్ రోడ్డులో వెళ్లేవాళ్లకి ఆ సంఘటన గుర్తొస్తే వెన్నులో వణుకు పుడుతుంది. ఆ రోజు ఆ దొంగ గనక ఆ గోడ దూకి ఉండకపోతే బహుశా ఆ శవాలు ఇంకా ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఆ సోఫాలో కూర్చుని ఉండేవో. ఆ రాత్రి ఆ కొవ్వొత్తులు ఎవరు వెలిగించేవారో ఆ దేవుడికే తెలియాలి. ఇది హైదరాబాద్ గుండెల్లో నిలిచిపోయిన కుందన్బాగ్ మిస్టరీ.